జ్ఞానమును తెలివియు నీకివ్వబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చదనని చెప్పాను. మొదటి దినవృత్తాంతములు 1 అధ్యాయం 12వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 30th ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకని సంఘబిడ్డలందరికీ, ఆత్మీయులకు, దేశ విదేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు సొలొమోనుతో. నీకు జ్ఞానాన్ని ఇస్తా, నీకు తెలివినిస్తా, నీకంటే ముందుగానున్న రాజులు ఎవ్వరికి లేనటువంటి జ్ఞానము, ఐశ్వర్యము, ఘనత, సొమ్ము నీకు ఇస్తా. వావ్! దేవుడు ఎంత ప్రేమించాడండి, ఎంత కృప చూపించాడండి సొలొమోను పట్ల. కానీ ఆయన తర్వాత నిలబెట్టుకోలేకపోయాడు. కానీ దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఇలాంటి కృప భూమి మీద ఏ మానవుడు పొందలేదేమో. అలాంటి కృపను ఆనాడు సొలొమోనుకి ఇచ్చాడు దేవుడు. ఆయన చెప్పినట్టుగానే అంత జ్ఞానం, ఆయన చెప్పినట్టుగానే అంత ఘనత, ఆయన చెప్పినట్టుగానే అంత ఐశ్వర్యం, ఆయన చెప్పినట్టుగానే అన్ని దీవెనలు సొలొమోనుపై కుమ్మరించిన దేవుడు. ఈరోజు ఈ ప్రేయర్లోకి పిలిచిన బిడ్డ, దేవుడికి జ్ఞానమును, తెలివిని, వివేచనని, ఐశ్వర్యమును, ఘనతను ఇచ్చునుగాక. కృప వెంబడి కృపనిచ్చునుగాక. ఆయన మహాకృప ద్వారా ఇన్ని జరిగినాయి. ఆయన మహాకృప నీ పట్ల, నా పట్ల దేవుడు తోడయించి కృపగల డోర్స్ సొలొమోనుకు ఓపెన్ చేసినట్టుగా నీకు నాకు ఓపెన్ చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. ఆశ్చర్యకరుడా, నిజమైన ఆయన ఒక్క వ్యక్తి భక్తి చేసి నీకు ఇష్టంగా జీవిస్తే, హృదయానుసారంగా దావీదు దగ్గరగా జీవిస్తే, తన కుమారుడైన సొలొమోనుకి ఎంత దీవెన, ఎంత కృప, ఎంత ఘనత, ఎంత ఐశ్వర్యం, ఎంత పేరు ప్రఖ్యాతలు, ఎంత మహిమ నాయనా ఇచ్చావు. ఈ దినాల్లో కూడా మాకు కూడా ప్రతి ఒక్కరితో మీరు ఈ ప్రార్థన ద్వారా మాట్లాడుతున్నారు. వేలాది మంది ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. సంఘములో, బయట, విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో. ప్రతి బిడ్డను బ్లెస్ చేయండి. జ్ఞానము ఇవ్వండి, వివేచన ఇవ్వండి. మాకు జ్ఞానము లేదు, వివేచన లేదు, తెలివి లేదు నాయన. అజ్ఞానులను నాయన, వెరివాడు మమ్మల్ని క్షమించు. ఈ జ్ఞానము, వివేచన, కృపను మాకు దయచేసి గొప్ప కార్యాలు చేయండి. సొలొమోనుకు ఇచ్చినట్టుగా ఐశ్వర్యమును, ఘనతను, దీవెను మా అందరికీ మీరు దయచేయండి. కృపనివ్వండి. ఆత్మీయంగా బలపరచండి. ఎక్కడ ప్రభావ దీవించబడిందో సొలొమోను నీకు దూరమైనట్టు మేము దూరం కాకూడదు. అన్ని విషయాలకు దగ్గర అవ్వాలి. పరలోక రాజ్య సంబంధాలుగా ఉండాలి. కృప చూపించండి. వచ్చే ఆదివారం ఆయన రక్షణ బాప్టిజ కార్యక్రమాలని సిద్ధపరచండి. అనేకుల్ని ఆయన ప్రతి ఒక్కరిని దీవించి, సంఘాన్ని దీవించండి, పరిచయం దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. ఈరోజు ఎవరైతే యువతి కాలం ప్రేయర్లోకి వేస్తున్నారో ప్రతి బిడ్డపై నీ ఆత్మ అభిషేకం దిగి వచ్చునుగాక. ప్రతి చీకటి తొలగిపోనుగాక. నీ కృపాక్షేమాలు ప్రతి బిడ్డపై తోడయించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. నీకు విరోధకరమైన ఏ శక్తులు ఎవరైనా పనిచేయనివ్వదు. అయ్యా, కృప చూపించండి. జాబ్స్ లేని జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ ఉన్న వాళ్ళకి హైక్స్ ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. అద్భుత కార్యాలు జరిగించండి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. యేసు నామములో మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మొన్న హీలింగ్ ప్రేయర్ సండే ఎంతోమంది స్వస్థపరిచావు. వాళ్ళందరికీ పరిపూర్ణ స్వస్థనిచ్చి ఏ ప్రాబ్లం లేకోకుండా కంప్లీట్ హీల్ అయిపోయి నార్మల్ రిపోర్ట్స్ రావాలి. చీకటి తొలగి మరణకరణ వ్యాధి నుంచి కూడా విడిపించండి. ప్యారలైజ్ని కూడా స్వస్థపరచండి. సీజన్ ఫీవర్ సపర్లను కూడా స్వస్థపరిచి విడుదలైపోయింది. ఈ రోజంతా సన్ని తోడేయించి కృపనివ్వండి. వెళ్ళే పనులు, చేసే పనులు ప్రతి ఒక్కరు తోడేయండి. ప్రయాణాలు తోడేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చి రెక్కలేండి, కాచి దాచి జయమినివ్వండి. నాయన, ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ జరుపుకున్న బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ను, కృపాక్షేమను బిడ్డలకు దయచేసి మీరు మహిమ తెచ్చుకోనండి. నీ దయలో మనుషులలో వర్ధిల్లాలి, సమాధానం నిండాలి, కృపనిచ్చి కార్యాలు చేయండి. అలాగే నాయన, ఎవరు పెళ్లి కాలేదో పెళ్లి అవ్వాలి, ఎవరు గర్భలేదో గర్భాలు పొందాలి, ఎవరు గర్భిణీలో వారు క్షేమాన్ని సుఖప్రసవాలు ఇవ్వండి. చిన్న బిడ్డలు ఎవరిస్తారు ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ దసరా హాలిడేస్లో ఎవరిని తొట్టిలేకోకుండా స్పిరిచువల్ మరింత స్ట్రెంథన్ చేసి బైబిల్ చదవడానికి, నీతో గడపడానికి సహాయం చేయండి. పరిచయం చేస్తున్న బిడ్డను కూడా దీవించండి. సంపూర్ణమైన ఆశీర్వాదించి కృపనివ్వండి. ఈ రోజందరూ ఈ సన్ని తోడయించి నీ దీవెన ఆత్మతో నింపి సొలొమోను దీవించినట్టు బ్లెస్ చేసి ఫైనాన్షియల్గా సమృద్ధిగా దీవించండి. అప్పుల నుంచి, దరిద్రం నుంచి విడిపించండి. ఇన్ఫెక్షన్స్ విడిపించండి. సర్జరీస్ చేయాలనుకున్న వాళ్ళకి ఇప్పుడే స్వస్థపడి క్యాన్సిల్ అయిపోవాలి. సీరియస్ ఉన్న వాళ్ళు కూడా స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చి కృపనివ్వండి. జయమునివ్వండి. నాయన, ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి. సిద్ధాపూర్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. సర్కస్లో మాకు గిఫ్ట్గా ఇవ్వండి. ఈ రోజు అంతట్లో సన్నిధితోడే కృపనివ్వమని, ప్రతి బిడ్డని ఈరోజే దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమె. సొలొమోనుకు జ్ఞానం ఇచ్చునుగాక. ఆమె.